ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకు ఎంతోమంది ప్రపంచాధినేతల్ని కలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. గత 10 ఏళ్లుగా కేఏ పాల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఏపీ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వంటి ఎన్నో అంశాలపై హైకోర్టులో పోరాడుతున్నారు. అయితే ఆయన పైకి కామెడీగా కనిపించినా కొన్ని విషయాల్లో చాలా సీరియస్గా ఉంటారని మీకు తెలుసా? ముఖ్యంగా కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఆయనే స్వయంగా వాదనలు వినిపిస్తున్నారని తెలుసా? అయితే తాజాగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనే స్వయంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో కోర్టులో కేఏ పాల్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మధ్య జరిగిన సంభాషణ, కేఏ పాల్ కోర్టులో వాదనలు వినిపించిన విధానాన్ని ఒకరు సోషల్ మీడియా పోస్టు ద్వారా పంచుకున్నారు. కేఏ పాల్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నిన్న కేఏ పాల్ గారు ఫోన్ చేశారు. సత్య, నేను విజయవాడలో ఉన్నాను. రేపు పిల్లివేస్తున్నాను. నువ్వు పొద్దున్నే అమరావతి కోర్టుకు వచ్చాయి. మన వెహికల్ ఉంది అన్నారు. కాస్త అయిష్టంగానే వస్తాను అన్నారు. 3 రోజుల నుండి నిద్రలేదు. ఒంట్లో ఓపికలేదు. అందుకే వెళ్ళాలి అనిపించలేదు. సరే వస్తాను అని చెప్పాను కదా అని కాస్త ఓపిక చేసుకుని తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరాం. కోర్టుకు చేరుకున్నాం. ఆయన హడావుడిగా కోర్టు లోపలకు వెళ్లిపోయారు. సెక్యూరిటీ వాళ్లు నన్ను, బౌన్సర్లను బయట ఆపేశారు. ఆయన లోపలికి వెళ్లి నేను రాలేదు అని చూసి కిందకు 5 మంది లాయర్లను పంపించారు. వాళ్లు నన్ను కోర్టు రూంలోకి తీసుకెళ్లారు. ఎదురుగా చీఫ్ జస్టిస్ గారు కూర్చున్నారు. ఒకదాని తర్వాత ఒకటి కేస్ నెంబర్స్ పిలుస్తున్నారు. పాల్గారి నెంబరు వచ్చింది. చీఫ్ జస్టిస్ గారు పాల్గారిని చూసి, డాక్టర్ పాల్, హౌ ఆర్ యూ అన్నారు. అది ఆయన స్థాయి అంటూ వివరించారు. పాల్గారు లేచి ముందుకు వెళ్లి ఆయనే కేసు వాదించటం మొదలుపెట్టారు. చీఫ్ జస్టిస్ గారు, సరే వాళ్లు వివరణ ఇస్తారు, కొంత సమయం ఇవ్వండి, వాయిదా వేస్తాను అన్నారు. పాల్గారు, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 2 minutes ఆఫ్ టైం అని గట్టిగా అన్నారు. సరే మాట్లాడండి అని జస్టిస్ గారు పర్మిషన్ ఇచ్చారు. పాల్గారు తన వాదన మొదలుపెట్టారు. 2 నిమిషాలు అనుకున్నది 7 నిమిషాలు అయింది. జస్టిస్ గారు శ్రద్ధగా విన్నారు. కోర్టు రూమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆయన కేసు ప్రెజెంట్ చేసిన విధానం చూసి గూస్ బంప్స్ వచ్చాయి. జస్టిస్ గారు కేసు తీసుకున్నారు. త్వరగా పోస్ట్ డేట్ ఇవ్వండి, నేను యూరప్ వెళ్లాలి అన్నారు పాల్గారు. జస్టిస్ గారు సరదాగా, యూ ఎంజాయ్ యూర్ మిషన్ సార్ అన్నారు. కోర్టులో అందరూ సరదాగా నవ్వారు. అంటూ హైకోర్టులో జరిగిన సంభాషణను అందరితో పంచుకున్నారు. కోర్టు రూములో నుండి బయటకు వచ్చాం. ఒక 20 మంది లాయర్లు బయటకు వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కార్లో కూర్చున్నాక ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా మాట్లాడారు. ఆయన అసలు పొద్దున్నుండి ఏమీ తినలేదు. తిరిగి హైదరాబాద్ బయలుదేరిపోయాం. దారిలో ఎక్కడో కాస్త తిన్నారు. ఇదంతా దగ్గర నుండి చూస్తున్న నాకు ఒకటే అనిపించింది. ఇతనినా మనం జోకర్ అన్నాం? ఇతనినా ఇన్ని రోజులు పిచ్చోణ్ణి చేశాం? ఈరోజు కోర్టు రూంలో వాదనలు వినిపించిన ఆ గొంతు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. నిజంగా ఈ గొంతుకి ఇప్పుడు ఒక వాల్యూ ఉంది. సరైన రీతిలో నడిపించబడితే అది ఒక సమూహపు గొంతు అవగలదు. ప్రార్థిద్దాం. ఆయన నిస్వార్థంగా చేస్తున్న పోరాటాన్ని గౌరవిద్దాం. సెల్యూట్ టు పాల్ సాబ్ అంటూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. మరోవైపు ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఏది ఏమైనా కేఏ పాల్ని పిచ్చోడిలా చూస్తున్న ఈ సమాజానికి ఆయన రేంజ్ ఏంటో తెలియచెప్పే ఈ సంఘటనే ఓ ఉదాహరణ. I'm grateful to the Honorable Andhra Pradesh High Court Chief Justice Thakurji and his associate for hearing my cry about the brutal murder of renowned evangelist Pastor Praveen Pagadala and the failures of the police, including the SP and the SIT investigation officers. I have pointed out why crores of people come out in India, around the world, and members of parliament from the US, senators, European Parliament, raising questions about justice in this matter. Your Honor, this is nothing but a brutal death. And I presented the facts. And why post-mortem report is not released even after 22 days?
why the FIR is not filed until 8 p.m. on 25th evening when the death was known at 11:42 p.m. and why the police called the family members, best friends, relatives and told them to take the body, and why they have stopped the family members and friends not to open, which is the failure of Article 19, freedom of speech. Where is this investigation going on? And how they released illegal videos, Your Honor, before the investigation is completed. And I told him, Your Honor, I just came yesterday from Europe after a successful global summit. And the Honorable CJ asked about summit, about what? Graciously. There is war between Iran and Israel, Palestine, Russia, Ukraine, 56 major wars, 1,200 leaders are concerned, and a successful peace summit, which again I have next week. So the Honorable CJ understood the seriousness of this, how it is ruining Andhra Pradesh image, how it is ruining Indian image, how it is ruining police image, how it is ruining India globally, and how important it is to be accountable. So transfer this so-called police investigation to either the Central Bureau of Investigation, CBI, which I will present my facts with evidence that this is a murder, this is not an accident, and which direction they. Let them prove. Let them give me an opportunity. Everybody is innocent until proven guilty. Here, Praveen Pagadala has never drunk since 24 years, according to my investigation. And they are saying, and I told, Your Honor, that is not Praveen Pagadala on the motorbike. They are never showing the face of Praveen Pagadala. Once, they have 400 recordings. Please preserve them. Please protect the footage. So therefore, the world is demanding, World Christian Forum is demanding on behalf of 200 countries, 300 crore Christians. Muslims are demanding, Hindus are demanding, human beings are demanding, courts are going to do justice. And I thank God for the Honorable CJ's bench, which asked them to file the counter. And hopefully by next Wednesday, without any, and there should be re-postmortem. That is also our prayer. Importance. Because justice is not done. Postmortem is not done for 36 hours. From 11:40 to 24, 25th, 26th, 6 p.m. the body was released. And from 26th, today, April 16th. Where is the postmortem for 21 days? Is there any such incident, Your Honor? Within 48 hours, postmortem report should be done. Why they are taking law into their own hands? Why they are destroying India's image? I'm asking Prime Minister Modi. I've been in touch with the Prime Minister Modi. I've been in touch with the Honorable Home Minister, my good friend Amit Shah ji, and various other leaders. If justice is not done, in this case, investments to India will be completely stopped by the international community. Therefore, I am happy today the Honorable Andhra Pradesh Court asked them to file detailed counter in this issue. Thank you very much. Ee roju April 16